నమస్తే అండి. ఈరోజు మా ఇంట్లోకి స్వాగతం. ఈరోజు రాగి పిండితో వడలు ఎలా చేయాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఆలస్యం చేయకుండా రెసిపీ ఎలానో చూసేద్దాం. ఈ వడల కోసం నేను ఒక క్యారెట్, ఒక చిన్నది సొరకాయ తీసుకున్నాను. క్యారెట్‌కి పైన స్కిన్ స్క్రేప్ చేసేసి తర్వాత గ్రేట్ చేసి పెట్టేసుకున్నాను. అలానే సొరకాయ కూడా స్కిన్ పీల్ చేసేసి గ్రేట్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, 20 వరకు పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం పచ్చి కరివేపాకు, ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వీటన్నిటిని మిక్సర్ జార్‌లో వేసుకొని కోర్స్‌గా బ్లెండ్ చేసి పెట్టుకున్నాను. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేస్తున్నాను. తర్వాత ఇందులోకి 1 కప్పు గోధుమ పిండి, 2 కప్పుల రాగి పిండిని యాడ్ చేస్తున్నానండి. రాగి పిండి 1 కప్పే రికార్డ్ అయింది వీడియోలో, మీరు పొరపాటు పడకండి. నేను 2 కప్పుల రాగి పిండిని యూజ్ చేశాను. తర్వాత ఇవన్నీ బాగా కలుపుకోవాలి. వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయకండి. సొరకాయలోని వాటర్ కంటెంట్ ఉంటుంది. మనం ఇలా కలుపుకునే కొద్దీ సొరకాయ గుజ్జులోని వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఆ వాటర్ కంటెంటే మనకి ఈ పిండి మొత్తానికి సరిపోతుంది. ఒకవేళ మీకు సరిపోకపోతే 1 లేదా 2 స్పూన్లు వాటర్ యాడ్ చేసుకోండి. లేదంటే ఇంకొంచెం సొరకాయ మీ దగ్గర ఉంటే కోరి వేసుకోవచ్చు. ఒకవేళ మీకు లూజ్ అయిందనుకోండి, అప్పుడు కొంచెం రాగి పిండి గానీ, గోధుమ పిండి గానీ, లేదంటే బియ్యం పిండి గానీ ఏదో ఒక పిండి యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. మనం రొట్టెల కోసం ఎలా కలుపుకుంటామో పిండిని అదే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. తర్వాత మీ దగ్గర చపాతీ పీట ఉంటే చపాతీ పీట యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఫ్లాట్ బాటమ్ ఉన్న ఒక బౌల్‌ని బోర్లేసుకొని ఒక కాటన్ క్లాత్ లేదంటే ఏదైనా హ్యాండ్ కర్చీఫ్ కానీ తీసుకొని వాటర్‌లో పిండేసేసి తర్వాత ఈ బౌల్ మీద పెట్టేసుకొని ఒక చిన్న ఉండ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఫింగర్స్‌తో తట్టుకోవాలి. మరీ పల్చగా తట్టుకోకూడదు. అలానే మందంగా కూడా తట్టుకోకూడదు. చూడండి ఇలా క్లాత్‌లో ఇలా తీసేస్తే మనకు ఈజీగా వచ్చేస్తాయి. ఎవ్రీ టైమ్ మళ్ళీ ఇంకొకటి చేసుకునేటప్పుడు వాటర్‌తో ఒకసారి తుడుచుకొని తర్వాత మళ్ళీ నెక్స్ట్‌ది మనం చేసుకోవాలి. అప్పుడు అంటుకోకుండా ఉంటుంది క్లాత్‌కి. మనం తీసేటప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తది. ఆల్రెడీ నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకున్నాను. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఈ వడల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మీ ప్యాన్‌కి సరిపడా వేసుకోండి. నేనైతే 2గా వేసుకుంటున్నాను. హీట్ మీడియంలో పెట్టుకొని 2 వైపులా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. చెక్కలు కాల్చుకున్నట్టు ఎక్కువసేపు ఫ్రై చేసుకోకూడదండి ఇవి. బాగా సాఫ్ట్‌గా ఉంటాయి. పూరీలాగా సాఫ్ట్‌గా ఉంటాయన్నమాట ఇవి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటాయి. అది గాక ఇందులో మనం వాటర్ కూడా యాడ్ చేయకుండా ఓన్లీ సొరకాయ గుజ్జులో నుంచి వచ్చే వాటర్‌తోనే పిండి కలుపుకున్నాం కాబట్టి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వడలు నేను రాగి పిండి, గోధుమ పిండి కాంబినేషన్‌తో చేశాను కదండీ! మీరు కావాలంటే రాగి పిండి, బియ్యం పిండి గానీ, రాగి పిండి, సజ్జ పిండి గానీ, లేదంటే ఒట్టి రాగి పిండి గానీ, ఒట్టి బియ్యం పిండితో గానీ ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. కానీ వాటర్ యాడ్ చేయకుండా సొరకాయతో మీరిలా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్‌గా గానీ, లేదంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి గానీ, లేదంటే మీరు పాట్‌లక్ అరేంజ్ చేసుకుంటుంటే పాట్‌లక్‌కి కూడా చేసుకొని తీసుకెళ్ళండి. మీ ఫ్రెండ్స్ అందరూ చాలా బావున్నాయని అంటారు. పూరీలాగా సాఫ్ట్‌గా సూపర్ టేస్టీగా ఉంటాయి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే ఈరోజు మా ఇంట్లో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. మిస్ కాకుండా చూసేయొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.